నమస్కారం. నేను దృష్టి శేషగిరి అస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్ వారసు కూడా. నేను ఈరోజు ముందుకి వృశ్చిక రాశి మే మాసాలు చెప్పబోతున్నాను. అంతకంటే ముందుగా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చివరిదాకా చూసి లైక్ చేయండి. ఇక విషయానికి వస్తే, వృశ్చిక రాశి వారికి ఎంతో కాలంగా అర్ధాష్టమ శని ప్లస్ గురుడు షష్టమంలో ఉండడం, ఇవన్నీ అనేక సమస్యలతో ఈ యొక్క వృశ్చిక రాశి వారి జీవితం దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అన్నట్టుగా రుణ సమస్యలు, శత్రు సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఒకటేంటి ఏదో ఒక విధమైన సమస్యలు అనేవి, సమస్యలకి నిలయం వృశ్చిక రాశి. వృశ్చిక రాశి సమస్యలకు కారణం అనే విధంగా నా వృశ్చిక రాశిలో ఉన్న వారందరూ భావిస్తున్నారు గత కొంతకాలంగా. వీరికి మంచి రోజులు ఎప్పుడు అంటే 50% ఇప్పుడు మొదలైనవి అని చెప్పవచ్చు. 100కి 100% గురువు మార్పు జరిగింది మే 1 నుంచి. అయితే ఇది 100%కి 100% ఫలితాలు ఇస్తుందని చెప్పడం నేను కూడా సమంజసం కాదు. ఎందుకంటే ఇది కేవలం గోచారం మట్టుకే. ఇక్కడ 50% మట్టుకే సరైన ఫలితాలు వస్తాయి. మీ వ్యక్తిగత జాతకంలో గురువు బలాన్ని బట్టి, నడిచే దశ అంతర్దశను బట్టి చెప్పాల్సి ఉంటుంది. సరే, ఇక విషయానికి వస్తే, సప్తమంలోకి మారుతున్నాడు గురువు. రోగ రుణ శత్రువుల తాకిడి తగ్గుతుంది. రుణాలు తీర్చే అవకాశం లభిస్తుంది. సామాజికంగా మీ విలువ పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి పదవులు విజయం ముందు, ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే వారికి విజయం లభిస్తుంది. మంచి గుర్తింపు, మంచి పదవులు, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఎవరైతే వివాహం కాని వారికి ఉన్నారో వారికి వివాహం ప్రయత్నాలు సిద్ధిస్తాయి. ఈ సంవత్సరం సంవత్సరం పాటు గురువు సప్తమంలోనే ఉంటాడు వృశ్చిక రాశి వారికి. దీనివల్ల వీరికి చాలా వెల్త్, సంపద అనేది క్రియేట్ అవుతుంది. ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుంది అంటే, మీ రంగాలలో మీరు చేసే వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది, ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ ప్రోత్సాహం ఎలా లభిస్తుంది? అలాగే మీ వ్యక్తిగత జాతకంలో గురు స్థానం ఏంటి, గురువు ఎక్కడున్నాడు, గురువు ఎవరితో కలిసి ఉన్నాడు, నీచంలో ఉన్నాడా, శత్రుస్థానంలో ఉన్నాడా, స్వస్థానంలో ఉన్నాడా, మిత్రస్థానంలో ఉన్నాడా, ఇలా కేంద్రాల్లో ఉన్నాడా, కోణాల్లో ఉన్నాడా, షష్టాష్టక వ్యయాల్లో ఉన్నాడా, ఇన్ని విధాలా చూస్తే కానీ ఒక జాతకాన్ని మనము అనలైజ్ చేయకూడదు పర్ఫెక్ట్గా. సో ఈ గోచారం ఏంటంటే 50% కూడా తీసుకోవచ్చు, 40-50% మటుకే ప్రయోజనం ఉంటుంది. మిగతాదంతా వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది మిత్రులారా. సో దీని ఆధారంగా చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి కొంతలో కొంత ఈ మాసం నుంచి కొద్దిగా ఉపయుక్తంగా ఉంటుంది. కొద్దిగా ఇంకా మీ యొక్క వ్యక్తిగత నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ వ్యక్తిగత జాతకానికి నన్ను ఫోన్లో అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ ఫర్